International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. తాగుబోతు యాక్షన్ అంటేనే జబర్దస్త్ రాజమౌళి గుర్తుకొస్తాడు. జబర్దస్త్ స్క్రీన్ మీదకి రాజమౌళి వచ్చిందంటే టీవీ ఛానల్ ఎవరు కూడా మార్చరు. తన స్కిడ్ అయిపోయేంత వరకు కూడా రాజమౌళి నవ్విస్తూ ఉంటాడు ప్రేక్షకులను. ప్రస్తుతం జబర్దస్త్ రాజమౌళి మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, జబర్దస్త్ రాజమౌళి కేవలం తాగుబోతు యాక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, లేదా ఏదైనా కారణాలు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఒక డిఫరెంట్ వే ఆఫ్లో వెళ్తే తొందరగా జనాలకు రిజిస్టర్ అవుతారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని నేను డ్రింకింగ్ యాక్టింగ్ అనేది కొద్దిగా ఫన్నీగా ఉంటుంది, ఎవర్ గ్రీన్ అన్నట్టు. ఎందుకంటే కొన్ని విషయాలు కొందరు కొంతవరకే చేస్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా నేను కూడా ఒక డ్రింకర్ క్యారెక్టర్ ఎంచుకుంటే తొందరగా జనాల్లోకి పోవచ్చనే విధానంలో ఎంచుకున్న తప్ప ఇంకా వేరే విషయం ఏం కాదు. దానివల్ల తొందరగా నా సాంగ్స్ ద్వారా కావచ్చు, నేను ఇచ్చే అటువంటి డైలాగు ద్వారా కావచ్చు, అంటే నాకు రైటర్ ఇచ్చిన దాన్ని బట్టి నేను ప్రజెంట్ చేసినటువంటి స్కిట్లలో తొందరగా జనాల్లోకి రీచ్ అయ్యాను. అంటే స్కిడ్ మీరే రచించుకుంటారా, లేకపోతే ఎవరైనా మీకు కథ అల్లేవారు, ఎవరైనా కథ రాసేవారు ఎవరైనా ఉన్నారా మీ స్కిడ్కి సంబంధించి? స్కిట్ అంటే ఇప్పుడు రాజ్ కుమార్ గారు మాకు ఇద్దరు రైటర్ ఉండే. అన్నయ్య చాలా మంచి టాప్ రైటర్ జబర్దస్త్లో. అన్నయ్య ఎక్కువగా నాకు నా డైలాగ్ వర్షన్ కావచ్చు, నాకు సింగింగ్ వర్షన్ కావచ్చు ఎక్కువ నాకు అందించి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఇచ్చేటట్టు ప్లాన్ చేసేది అన్నట్టు రాజ్ కుమార్ అన్న, మన వరంగల్ అన్నయ్య. ఆయన నాకు బాగా నన్ను పుషింగ్ చేసి చాలా మంచి హైప్ తెచ్చాడు. అంటే 1 year కాలం పాటు జబర్దస్త్కి దూరం అయ్యారు అంటే ప్రస్తుతం ఏం చేస్తున్నారు? నేను ప్రజెంట్ సినిమాలు చేస్తూ ఉన్నాను. రీసెంట్లీ చిరంజీవి గారితో బోల్డా శంకర్ చేశాను, అంతకుముందు బెదుర్లంక చేశాను, ధమాకాలు కూడా చేశాను. కాకపోతే అది స్టార్టింగ్లో వచ్చిన తర్వాత డిలీట్ సీన్లో పడ్డది అది. తర్వాత ఇప్పుడు ఒక 7-8 సినిమాల దాకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కాలగమనం అని, ప్లస్ మిస్టరీస్, ప్లస్ ఇంకా వృషభ మూవీ, క్యాజ్ ప్రొడక్షన్లో ఒకటి, ఇట్లా ఒక్కొక్కటి 1 by 1, వీరప్రతాప్ 1940 అని దాదాపు ఇప్పుడు ఒక 7-8 సినిమాల దాకా నా షూట్లు జరుగుతూ ఉన్నాయి. కొన్ని అయిపోయినాయి, కొన్ని కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తూ ఉన్నా. దాని పరంగా నేను జబర్దస్త్లో కొద్దిగా ఎడమయ్యాను. అంటే జబర్దస్త్ మాకు మాతృ సంస్థ, నేను ఎదిగింది కూడా అక్కడ నుండే. కాకపోతే సినిమాల అవకాశం వచ్చింది కాబట్టి ఆ డేట్స్ కుదరకి ఇటు వచ్చాను. ఎన్ని సంవత్సరాలు చేశారన్న జబర్దస్త్ స్టేజ్ మీద? నేను జబర్దస్త్లో 2014లో ఎంట్రీ అయ్యాను. దరిదాపు ఒక 7-8 సంవత్సరాలు కంటిన్యూ చేశాను జబర్దస్త్లో. దాదాపు ఒక 380, దాదాపు ఒక 400 దగ్గర జబర్దస్త్ స్కిట్లు చేశాను. సో ఇప్పుడు సినిమాల వైపు వెళ్ళారు. నిజంగా కూడా ఏదైతే రాజమౌళి అన్న స్టేజ్ మీదకి వచ్చిందంటే ఒక సాంగ్, అంటే ఒక సాంగ్ అని పేరేడి సాంగ్ టైపు చేస్తారు, చాలా అద్భుతంగా చేస్తారని ప్రేక్షకుల నుంచి చాలా రెస్పాన్స్ ఉన్నది. నిజంగా కూడా అంటే ఇంత గొప్ప ప్రేక్షకులను అంటే మీ తరపున ప్రేక్షకులు చాలామంది అదైతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మా జబర్దస్త్లో ప్రతి ఒక్కరూ పంచులతో నవ్వించే ప్రయత్నం అనేది చేశారు. అదే వ్యాప్లో నేను కూడా వెళ్తే నాకు చిన్నప్పటి నుండి స్కూళ్ళల్లో అక్కడిక్కడ కార్యక్రమాల్లో పాటలు పాడే అలవాటు ఉంది కాబట్టి నా పాటను ఒక ప్యారడీ సాంగ్ కింద మలుచుకొని నాకున్నటువంటి ఆ కళను ఈ రకంగా ఉపయోగించుకుని కొద్దిగా తొందరగా గుర్తింపు వస్తున్నటువంటి ఆశాభావంతో నేను ఈ రూట్ని ఎంచుకొని ప్యారడీ సాంగ్ ద్వారా ప్రజలకు ముందుకు వచ్చా. ప్రతి ఒక్కరు ఆదరించిండు. దానివల్ల నేను తొందరగా రిజిస్టర్ అయ్యాను. అంటే బుల్లితెర నుంచి పెద్ద స్క్రీన్కి వెళ్ళారు, మళ్ళీ బుల్లితెర జబర్దస్త్లో నటిస్తారా? అవును, ఆఫ్కోర్స్. నేను కావాల్సుకొని గొడవపడి నేను రిజెక్ట్ చేసుకొని పోలే కదా. నాకు వేరే సినిమా ద్వారా అవకాశాలు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆ డేట్స్ క్లాష్ అవుతాయి కాబట్టి నేను అక్కడ స్కిట్కి న్యాయం చేయలేని పరిస్థితి అవుతుంది. ఇక్కడ సినిమా ఇప్పుడు నేను అంటే ఎవరికైనా సిల్వర్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్ పోవాలనే ఆశ ఉంటుంది. బిగ్ స్క్రీన్లో నాకు అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళా. మళ్ళీ కావాల్సి ఉంటే నేను జబర్దస్త్కి వెళ్తా, అదేం లేదు. నాకు జబర్దస్త్ అంటే నాకు ఎప్పటికీ ఇష్టం. మా పేర్లు కూడా జబర్దస్త్ పరంగానే నడుస్తాయి. మీ ఎంత సినిమా పెద్ద యాక్టర్ అయినా కానీ మాకు జబర్దస్తే ముందు నామకరణం ఉంటుంది కావచ్చు. అది చాలా ఇష్టం. దానివల్ల మేము ఇప్పటికి కూడా కోరుకునేది జబర్దస్త్ ద్వారా ప్రజలకు పోవాలనే. కాబట్టి అవకాశం ఉంటే పోతా, ఏం లేదు. సో చూడొచ్చు, ఏదైతే తను జబర్దస్త్ వల్లనే తనకు ఈ పేరు వచ్చింది, ఈ పేరు ప్రఖ్యాతలంతా కూడా జబర్దస్తే తెచ్చింది. సో ఇప్పుడు బిగ్ స్క్రీన్ వైపు పోయాను, కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను కాబట్టి అక్కడికి ఇక్కడికి డేట్స్
కుదరట్లేదు. సో నేను మళ్ళీ అవకాశం జబర్దస్త్ వైపే వస్తాను. ముఖ్యంగా 8 సినిమాలు నా చేతిలో ఉన్నాయి. ఇంతకుముందు గతంలో కొన్ని సినిమాలు చేశాను. బిగ్ స్క్రీన్ పైన 8 సినిమాలు ఉండడం, ఆ డేట్స్కు అలాగే బుల్లితెర డేట్స్కు కొంచెం కలవడలేదు కాబట్టి కొంచెం దూరం అయ్యానే తప్ప నేను ఎప్పుడు కూడా జబర్దస్త్కి దూరం కాలేదు. సో నన్ను జబర్దస్త్ అనే రాజమౌళిగానే గుర్తిస్తారు చాలామంది. అది నాకు పేరు ప్రఖ్యాతలు కూడా తీసుకొచ్చిందని చెప్పేసి అయితే జబర్దస్త్ రాజమౌళి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.